ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం చదివాం. చూడండి, మీరు ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అని ఉంది గనక నేను అతన్ని తప్పిస్తాను ఉంది గనక మనము పురుషుల గురించే అని అనుకోకూడదు. అది దేవుని నమ్మిన స్త్రీ పురుషులకు వాగ్దానం అండి. ఎవరికండి వాగ్దానం అది? అతడు అక్కడ పురుషుని గురించి ఉపయోగించబడింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అని చదివినప్పుడు స్త్రీలు చదివారనుకోండి, మనం స్త్రీలు ఏమని అర్థం చేసుకోవాలంటే అక్కడ మీ పేరు పెట్టుకోవాలి. పురుషులమైన మన పేరు పెట్టుకోవాలి. నేను అని చెప్పుకోవాలి. నేను దేవుని ప్రేమిస్తే దేవుడు నన్ను తప్పిస్తాడు. నేను దేవుని ప్రేమిస్తే దేవుడు నన్ను అపాయం నుండి ఎందుకంటే దేవుని దగ్గర ఉంటాను కనుక, దేవుని రెక్కల చాటు నేను ఉంటాను కనుక అని అర్థం చేసుకోవాలి. మరి ఇంకో సందర్భం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు తీయొద్దులేండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మరి బుద్ధి గల కన్యకులు 5 ఉంటారు, బుద్ధి లేని కన్యకులు 5 ఉంటారు. వాటి గురించి చెప్పినప్పుడు స్త్రీలకే అని అనుకోకూడదండి. ఎవరికి అనుకోకూడదండి? అది ఆ సందర్భం ఏమిటంటే సంఘాన్ని ఉద్దేశించి, సంఘములో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారండి. అందుకోసం ఇప్పుడు కన్య అని ఎందుకు ఉపయోగించబడిందంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సంఘాన్ని దేవుడు వధువు సంఘము కన్యకగా ఉపయోగిస్తున్నాడు. అవునండి, ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో అప్పుడే దేవునితో మనం ఎంగేజ్, ప్రదానం చేయబడ్డాం. మనం ఏం చేయబడ్డామండి? ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తుకు కన్యక అయిన మిమ్ములను ప్రదానము చేసి తిని అని చెప్పి పౌలు గారు కొరింథీయులతో మాట్లాడతారు. చూడండి, ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఏ మాట అయినా డెలివర్ అయితే, విడుదలైతే మనం ఏమనుకోవాలంటే ఇది పురుషులకే అని అనుకోకూడదు, ఇది స్త్రీలకే అని అనుకోకూడదు, ఇది భర్తలకే అనుకోకూడదు, ఇది భార్యలకే అనుకోకూడదు, ఇది సేవకులకే అనుకోకూడదు, ఇది విశ్వాసులకే అనుకోకూడదు, మనందరికీ. ఎవరికండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికండి? ఇది మనందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా వాక్యము, ఈ వాక్యము నాకు కాదు, ఈ వాక్యం వారికి, ఈ వాక్యం నాకు కాదు, నా పక్కనున్న వారికి, ఈ వాక్యం ఈయన కాదు, ఈయనకి అని అనుకుంటాకి అలాగా గొడుగు పట్టుకోవడానికి లేదండి. మనకి ఏం పట్టుకోవడానికి లేదండి? ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలు మట్టి జీవితాలు. మనము ఎలాంటి వారం అంటే ఈ మట్టితో ఉన్నాం కనుక ప్రతిదినం పాపపు యొక్క ఆలోచనలు, పాపపు యొక్క ప్రణాళికలు మన మీద పని చేస్తున్న లోకంలో మనం ఉన్నాం. అందుకోసం వాక్యము వాళ్ళకి ఇది, వీళ్ళకి ఇది అని ఎప్పుడు అనుకోకూడదు. ఈ నిజంగా ఆ నమ్మకమైన దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా ఆలోచించాలంటే ఈ వాక్యము నా కోసమే. ఏమని ఆలోచించాలండి? ఈ వాక్యము నా కోసమే. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు పురుషులు ఏమనుకోవాలండి? పురుషుల గురించి మాట్లాడేటప్పుడు 2 అంచులు గల ఖడ్గం, అటు ఇటు, ఇటు అటు. దేవుని వాక్యానికి ఉన్న శక్తి మళ్ళీ ఇక్కడి నుంచి లోకానికి లింక్ పెడుతుంది దేవుని వాక్యం. చూడండి, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మాట్లాడబోతున్నాను.